ఇస్తూ వెల్కమ్ చెప్తూ ఇక్కడ ఒక శిల్పం అనేది ఉంది. అది నాగార్జున కొండలో లభించిన మొదటి శిల్పం. నాగార్జున కొండలో లభించిన మొదటి శిల్పం స్వర్గం నుంచి ఆయన భూమికి దిగి వస్తుంటే ఆయనకు వెల్కమ్ చెప్తున్నట్టు. రెండో శిల్పంలో గౌతమ బుద్ధునికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు ఉంది. సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు ఉంది. మూడో శిల్పంలో ఏముందంటే ఇక్కడ బుద్ధుడు కిందికి వచ్చిందని ఆయనను సమీపిస్తూ బుద్ధుని దగ్గరికి వెళ్తూ మార్గ మధ్యంలో అంటే వెళ్తూ ఇక్కడ ఒక శివలింగం చుట్టూ నాగుపాము ఉంటుంది. నాగుపాము చుట్టుకొని ఉంటే ఆ శివలింగాన్ని తొక్కుతూ తోసేస్తూ ఈయన బుద్ధుడిని సమీపిస్తున్నాడు. బుద్ధుడు వస్తుందని చెప్పేసి బుద్ధుని సమీపించడానికి వెళ్తూ మధ్యలో ఉన్న శివలింగం చుట్టూ పాము చుట్టుకుని ఉంది, నాగుపాము. దాన్ని తొక్కుంటూ ఎడమకాలతో తొక్కుంటూ వెళ్ళినట్లు అక్కడ పేర్కొన్నది. కొందరు మంది అభిప్రాయం ప్రకారం నిండు సభలో శివలింగాన్ని ఎడవంకాలతో తొక్కుతున్నట్లు కూడా ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనకు ఇతడు శైవ మతానికి వ్యతిరేకం అని తెలుస్తుంది. శివలింగాన్ని దొక్కుతున్నట్టే శైవ మత వ్యతిరేకని తెలుస్తుంది. బుద్ధుని దగ్గరికి వెళ్తూ ఆయన సమీపిస్తూ శివలింగాన్ని తొక్కుకుంటూ తోసేస్తూ పోతున్నది మూడవ శిల్పంలో ఉంది. నాలుగవ శిల్పంలో ఈయన తన 8 మంది అనుచరులతో బౌద్ధ మతం స్వీకరిస్తున్నట్లు. అంటే ఇక్కడ రాణులు ఆల్రెడీ చెప్తురు, రాణులు వారిస్తున్నా కూడా, రాణులు శివలింగాన్ని తొక్కకూడదు అని చెప్పేసి వారిస్తున్నా కూడా ఈయన శివలింగాన్ని తొక్కుతూ పోయిండు, రాణుల మాటను లెక్క చేయకుండా. తర్వాత 8 మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతం సన్యాసాన్ని స్వీకరించిండు. ఆ తర్వాత 5వ శిల్పంలో ఏముందంటే ఈయన బౌద్ధులకి మరియు పేదలకి, బౌద్ధ మతస్థులకు మరియు పేద ప్రజలకు దాన ధర్మాలు చేసి సన్యాసాశ్రమం వైపు వెళ్ళడం. ఇట్లా 5 శిల్పాలు అనేవి మనకు లభ్యమైనవి. అవి నాగార్జున కొండలో లభ్యమైనవి. బుద్ధుడు స్వర్గం నుంచి భూమికి వస్తున్నట్లు ఆయనకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఒక శిల్పం. నెక్స్ట్ సాష్టాంగ నమస్కారం, బుద్ధునికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు ఒక శిల్పం. ఇంకొకటి రాణులు వారిస్తున్నా కూడా శివలింగాన్ని తొక్కుకుంటూ, నాగుపాముతో చుట్టుకొని ఉన్న శివలింగాన్ని తొక్కుకుంటూ ఆయన బుద్ధుని సమీపిస్తాడు. ఇదొక శిల్పం. తర్వాత 8 మంది అనుచరులతో కలిసి బౌద్ధ మత స్వీకరణ. తర్వాత సన్యాసాశ్రమం వెళ్తూ బౌద్ధులకు మరియు పేద ప్రజలకు దాన ధర్మాలు చేయడం. ఇంకొకటి ఇక్కడ అమరావతి శిల్పకళ అనే ఒకటి